నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం జగన్ ను ఆర్థిక సహాయం కోరిన వ్యాధిగ్రస్తులు. తక్షణమే 9 లక్షల రూపాయలను అధికారుల ద్వారా బాధితులకు అందజేత. దళితుల ఎసైన్ భూములు కాజేసేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు ఆరోపణ. జగన్ ప్రవేశపెట్టిన పథకం భూరక్ష కాదు, భూపక్ష పథకమని ఎద్దేవా. వైఎస్ ఆక్రమించుకున్న ఎసెంట్ భూములను దళితులకు పంచే ధైర్యం జగన్ రెడ్డికి ఉందా అని సవాల్. ఏపీలో జరుగుతున్న అవినీతి కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులన్నీ కేంద్ర నిధులతోనే చేసిందన్న పురంధేశ్వరి. రాష్ట్రంలోని గతుకుల రోడ్లపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయని ఎద్దేవా. టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడి. రెగ్యులర్ బెయిల్ కోసం చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడాలా అని మంత్రి సీదిరి అప్పలరాజు నిలదీత. బెయిల్ పొడిగించుకోవడానికి మెడికల్ రిపోర్ట్ స్టోరీ అల్లుతున్నారని వ్యాఖ్య. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మానవతను చాటుకున్నారు. 9 మంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వెంటనే 9 లక్షల రూపాయలను సీఎం జగన్ మంజూరు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వారి ఆశయాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ యంత్రాంగంతో తక్షణమే స్పందించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సీఎం జగన్ నూజివీడులో బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం తిరిగి హెలిప్యాడ్ కు వెళ్లబోతుండగా యాక్యూట్ మైలోడ్ లుకేమియా, మానసిక వికలాంగత్వం, పారాప్లేగియా వ్యాధి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పలువురు ముఖ్యమంత్రిని కలిసి తమ దీన పరిస్థితిని తెలియజేసి తమను ఆదుకోవాలని కోరారు. వారి అనారోగ్య పరిస్థితుల నుండి జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి నుండి పూర్తి వివరాలను ముఖ్యమంత్రి వివరంగా అడిగి తెలుసుకున్నారు. రోగుల దీన పరిస్థితిని చూసి చలించిన ముఖ్యమంత్రి వారికి తాను అండగా ఉంటానని చెప్పి వెంటనే వారికి అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ వే ప్రసన్న వెంకటేష్ ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వారి ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగంతో తక్షణమే స్పందించి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఏలూరు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ముగించుకుని తాడేపల్లి క్యాంపు కార్యాలయం చేరుకున్న సమయంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను జిల్లా యంత్రాంగం లబ్ధిదారులకు అందించడం విశేషం.
దళితుల అసైన్డ్ భూములకు సంబంధించి టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆక్రమించుకున్న అసైన్డ్ భూములను దళితులకు పంచే ధైర్యం జగన్ రెడ్డికి ఉందా అని సవాల్ విసిరారు. ఎస్సీలకు 1 ఎకరమైన తిరిగిచ్చామని జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. ఎస్సీలకు ఎప్పుడూ ఇచ్చిన భూములపై ఇప్పుడు హక్కులు కల్పిస్తున్నామంటూ సీఎం జగన్ ప్రగల్భాలు పలుకుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు భూ పంపిణీ, భూములపై సర్వ హక్కుల కల్పన అని ఒక కార్యక్రమం ఈరోజే ప్రారంభిస్తున్నట్టు ఆర్భాటంగా ఏలూరు జిల్లాలో ఒక కార్యక్రమం చేశాడు ఉదయం. అంతా తెగ మోసం చేసేది ఈయన, అక్కసు వెళ్ళగక్కేది చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద. భూ పంపిణీ, భూములపై సర్వ హక్కులు అంటూ జగన్మోహన్ రెడ్డి మరో మోసానికి తెరదీశాడు. విద్యుత్ ప్లాంట్లు అంటారు, సెజ్జులు అంటాడు, ఈ పేర్ల మీద అసైన్మెంట్ ల్యాండ్స్ అన్నీ లాగేసుకుంటాడు. యాజమాన్య హక్కు కల్పిస్తున్నానని చెప్పి 14 లక్షల ఎకరాలు అసైన్ ల్యాండ్స్. ఇవాళ వాస్తవం ఎంతవరకు ఉంది? అసైన్ ల్యాండ్స్ అన్నీ మీ నాయకులు, మీ పార్టీ వాళ్ళు, మీ ప్రజాప్రతినిధులు మీరు స్వాధీనం చేసుకున్నారు. అసలు సాక్షాత్తు మీ ఇడుపులపై ఎస్టేట్లోనే దళితులకు సంబంధించినటువంటి అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అసెంబ్లీలోనే ఒప్పుకున్నాడు. అవన్నీ కూడా తిరిగి ఇచ్చేస్తున్నానని చెప్పి ప్రకటన చేశాడు. చెప్పమనండి కడప కలెక్టర్ని, తిరిగిచ్చిన భూములు ఎక్కడున్నాయి, ఎవరెవరు తిరిగి ఇచ్చారు? మీరు 1 ఎకరా కూడా తిరిగిలా. మీ ఇడుపులపై ఎస్టేట్కి వచ్చి అడిగే దమ్ము ధైర్యం ఏ దళితుడికి లేదు. దళితుల భూములు దశాబ్దాలుగా అడ్డగోలుగా ఆక్రమించుకొని అనుభవిస్తుంది స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ భూముల మీద సర్వ హక్కులు ఇస్తానని చెప్తున్నటువంటి అసైన్ ల్యాండ్స్ కూడా వీళ్ళ బినామీలు, వీళ్ళ మనుషులు, వీళ్ళ నాయకులు దళితుల్ని మోసగిచ్చి మభ్యపెట్టి వీళ్ళు కొనుగోలు పత్రాలు రాపించుకున్న వాటికి ఇవాళ హక్కుభుక్తం చేయడానికి ఇదొక ప్లాన్ చేస్తామన్నారు. అంతకుమించి ఏం లేదు. ఏపీలో జరుగుతున్న అవినీతి కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పన్నులన్నీ కేంద్రం నిధులతోనే చేసిందన్నారు. రాష్ట్రంలోని గతుకుల రోడ్లపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో కక్షపూరిత విధ్వంస రాజకీయాలు నడుస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. మరిన్ని నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఆమె పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పురంధేశ్వరి వెల్లడించారు. ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికొదిలేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలతో కాలం గడుపుతుందని పురంధేశ్వరి విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తే ఇతర పార్టీలతో సంబంధాలు అంటగట్టడం దారుణమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలకు కేంద్రమే నిధులిస్తుందన్న ఆమె, వైసీపీ ప్రభుత్వం ఆ విషయాన్ని ఎక్కడా చెప్పకుండా తమ ప్రభుత్వమే సొంత నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటుందని ఆమె దుయ్యబట్టారు. ఇప్పటికైనా సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాలను ప్రజలకు వివరించాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించి రైతులను ఆదుకోవాలన్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధ్యక్షురాలుగా రాష్ట్రమంతా పర్యటన చేస్తూ కార్యకర్తల్ని కలవడం, పార్టీ సంస్థాగత నిర్మాణం మీద దృష్టి సారించడం లక్ష్యంగా తీసుకుని నా పర్యటన ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ రాయలసీమలో 7 జిల్లాలు అయిపోయాయి. నిన్న ఒక జిల్లా కోస్తాలో అయిపోయింది, గుంటూరు అయిపోయింది. ఇవాళ నెల్లూరుకి రావడం జరిగింది. వెళ్ళినటువంటి ప్రతి జిల్లాలో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించినటువంటి సహకారం, ఆ జిల్లా యొక్క అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా సహకరించింది అనేటువంటి అంశం మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఎందుకంటే సాధారణంగా భారతీయ జనతా పార్టీపై ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉన్నది. ఏ రకంగా కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అభివృద్ధికి సహకరించదు అనేటువంటి ఒక దుష్ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతి జిల్లాలో డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం వారి నిధులతో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వాటిని సందర్శించడం అనేది ఒక నియమంగా పెట్టుకుని పర్యటన చేయడం జరుగుతుంది. ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, జిల్లా అధ్యక్షులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలందరితోటి కూడా ఇవాళ నెల్లూరుకి సంబంధించి ఈ రైల్వే స్టేషన్ రావడం జరిగింది, సందర్శించడం జరిగింది. 103 కోట్ల రూపాయలతోటి ఇవాళ ఈ స్టేషన్కి అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఇక్కడ వచ్చేటువంటి ప్రయాణికులకి అన్ని విధాల సౌకర్యాలు కలిగించాలి అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ అనేది, నిర్మాణం అనేది జరుగుతున్నటువంటి విషయం.
మీరందరూ కూడా స్వయంగా మాతోటి సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 4 ప్లాట్ఫామ్ని అనుసంధించడం మాత్రమే కాకుండా డైరెక్ట్ అసలు ప్లాట్ఫామ్తో సంబంధం లేకుండా ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా బయటికి రావడానికి అండర్ పాస్లు, సబ్వేలు ఏవైతే అంటారో వాటి నిర్మాణం జరుగుతున్నది. రెగ్యులర్ బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు ఎన్ని డ్రామాలు ఆడాలా అని మంత్రి సీదిరి అప్పలరాజు నిలదీశారు. బెయిల్ పొడిగించుకోవడానికి ఈ మెడికల్ రిపోర్ట్ స్టోరీ అల్లుతున్నారని చెప్పుకొచ్చారు. యాంజియోగ్రామ్ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బెయిల్ పొడిగించుకోవడానికి టీడీపీ ఆఫీసులో మెడికల్ రిపోర్ట్ తయారు చేసి కోర్టుకి అందజేశారని మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్పై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. చంద్రబాబు నాయుడు బెయిల్ కోసం మెడికల్ రిపోర్టులను తయారు చేయించారని ఆరోపించారు. స్కిల్ స్కామ్ కేసులో రిమాండ్లో ఉన్న చంద్రబాబుకు మానవతా దృక్పథంతో హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని గుర్తు చేశారు. పలాసలో శుక్రవారం మంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తరపు న్యాయవాదులు అఫిడవిట్, మెడికల్ రిపోర్ట్స్ దాఖలు చేసి బెయిల్ పొడిగించాలని కోర్టును కోరుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నిప్పు అని క్వాష్ పిటిషన్ వేశారు తప్ప ఎక్కడా తప్పు చేయలేదని చెప్పలేదని మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు జైల్లో ఉన్న వాళ్ళు జనం చచ్చిపోతున్నారని ఎల్లో మీడియా వార్తలు రాసిందని మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. అంతేకాదు చనిపోయిన వాళ్ళ కుటుంబాలను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి యాత్రలు సైతం చేపట్టారని గుర్తు చేశారు. మరి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాక ఆ యాత్రలు ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు. చంద్రబాబు బెయిల్ డ్రామాలపై నిజం గెలవాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. చంద్రబాబు మెడికల్ రిపోర్ట్స్ ఒక డాక్టర్గా పరిశీలించానని అది తప్పుల తడకగా ఉందన్నారు. చంద్రబాబు గుండె సైజ్ పెరిగిందని ఏఐజీ ఆసుపత్రి రిపోర్ట్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. గుండె జబ్బులు ఉన్న వ్యక్తికి ఏ డాక్టర్ కూడా కంటి ఆపరేషన్ చేయరని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. మరి డే బిఫోర్ ఎస్టర్డే, అంటే నిన్న కాక మొన్న, చంద్రబాబు తరపున ఆయనకు సంబంధించినటువంటి లాయర్లు హైకోర్టులో ఒక మెమో ఎఫిడవిట్ మాదిరి ఫైల్ చేశారు. దాని సారాంశం ఏంటంటే చంద్రబాబుకి అనేక రకమైనటువంటి జబ్బులున్నాయి, చంద్రబాబుకి గుండె సైజు పెరిగిపోయినది, చంద్రబాబుకి లేని జబ్బు లేదు అన్నటువంటి మాదిరి ఒక ఎఫిడవిట్ ఫైల్ చేసి బెయిల్ ఎక్స్టెండ్ చేయండి అన్నటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు కోర్టులో వాదన వినిపిస్తా ఉన్నారు. చాలా సంతోషం. చంద్రబాబు గారు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఆయన ఉండాలని, రాజకీయ జీవితంలో, ప్రజా జీవితంలో పూర్తి ఆరోగ్యంగా ఆయన రాజకీయాలు చేయాలన్నటువంటిది నా ఆకాంక్ష వ్యక్తిగతం. బట్ అట్ ద సేమ్ టైం ఒక విషయం మనం గమనించుకోవాలి. చంద్రబాబు బెయిల్ కోసం అని చెప్పి వాదించేటటువంటి సందర్భంలో అంతకు ముందు నేను నిప్పు, నేను తప్పు చేయలేదు, నా మీద పెట్టినటువంటి కేసులు అక్రమం, వాటిని కొట్టివేయండి అని చెప్పి వాష్ పిటిషన్ వేశారు తప్ప ఎక్కడా కూడా వాష్ పిటిషన్ కూడా దేని బేసిస్ లో వేశారు? ఆ 17A క్లాజ్, కాన్స్టిట్యూషనల్ క్లాజ్ తీసుకొని ఇది మాకు వర్తించదు, అందువల్ల నా మీద కేసులు పెట్టడానికి అవకాశం లేదా అన్నటువంటి పద్ధతిలో క్వాష్ పిటిషన్ వేశారు తప్ప ఎక్కడా కూడా నేను తప్పు చేయలేదు. దుర్గగుడి అభివృద్ధి పనులు శరవేగంతో పూర్తి చేయాలని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. ఈ నెల 19న ముఖ్యమంత్రి జగన్ ఆయా పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావుతో కలిసి మంత్రి శుక్రవారం పరిశీలించారు. ఈవో కెఎస్ రామారావు ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. శాస్త్ర దీపాలంకృత స్టాండ్ వద్ద కార్తీక దీపాన్ని వెలిగించి ఆది దంపతుల ఊంజల సేవలో పాల్గొన్నారు. అనంతరం దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఈఈలు కోటేశ్వరరావు, రమాదేవి, ఏసీపీ హనుమంతరావు, సిఐ సురేష్ రెడ్డి పాల్గొన్నారు. వీడియో కూడా దిగాలి వెలిగించిన
కార్తీక దామోదర దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు. దక్షిణ మధ్య రైల్వేలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. రైల్వే ప్రయాణంలో మండే పేలుడు పదార్థాలు తీసుకువెళ్లడం శిక్షార్హమైన నేరమని, ఇందుకు సంబంధించి రైల్వే చట్టంలో కఠినమైన శిక్షలు ఉన్నాయన్నారు. 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పిన ఆయన, ఏదైనా నష్టం గాయం జరిగితే దానికి బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. విజయవాడ డివిజన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైల్వేలో ఫైర్ సేఫ్టీపై నిరంతరం ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అగ్ని ప్రమాదాల నివారణ, ప్రయాణికులలో అవగాహన పెంపొందించేందుకు దీపావళి సందర్భంగా డివిజన్లోని అన్ని రైల్వే స్టేషన్లో స్పెషల్ ఫైర్ సేఫ్టీ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీని పర్యవేక్షించడానికి అన్ని ప్రధాన స్టేషన్లో ఆర్పీఎఫ్ బృందాలు, టికెట్ చెకింగ్ స్క్వాడ్ తో పాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులు, ఇన్స్పెక్టర్లు ప్రత్యేకంగా నియమించామన్నారు. ప్రయాణికులు మండే పేలుడు పదార్థాల రవాణాన్ని పర్యవేక్షించేందుకు డివిజనల్ వారీగా అధికారులు నియమించి నిరంతరం పర్యవేక్షించామన్నారు. దీపావళి పండుగ సీజన్లో లగేజీ నిర్వహణ, ప్రయాణికుల భద్రతకు సంబంధించి ఇతర ముఖ్యమైన అంశాలపై ప్రత్యేక డాగ్ స్క్వాడ్లను నియమించి అన్ని ప్రధాన విభాగాల్లో సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు. పార్సిల్ కార్యాలయాల వద్ద పార్సిల్ సామాన్ల నిర్వహణకు సంబంధించి SLRలు, పార్సిల్ వ్యాన్లలో ఏమైనా పేలుడు, మండే పదార్థాలు లోడ్ చేస్తున్నారా లేదా అనేది క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగిందన్నారు. దీపావళి పండుగ సీజన్లో 26 ప్యాంటీ కార్ల తనిఖీలు, 193 SLR తనిఖీలు జరిగాయన్న ఆయన, అన్ని అగ్నిమాపక భద్రతా అంశాలను క్షుణ్ణంగా పర్యవేక్షించినట్లు చెప్పారు. ప్రయాణికులు ఎటువంటి మండే పేలే పదార్థాలైన గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ స్టవ్లు, అగ్గిపెట్టెలు, సిగరెట్లు, లైటర్లు, బాణాసంచాలతో పాటు పేలుడు పదార్థాలను తీసుకువెళ్లొద్దని సూచించారు. They are trying it very hard. In fact, when the third line proposal was made, now Railway Board has decided that we will not go for third line. We will go for all future proposals should have double line method. Even if it's a third line, it should be fourth, third plus fourth, quadrupling. So now the good news for you is, which you can print, is we will be going for a quadrupling of this line. Two more lines, not 3 now. There will be 2 more lines, and for that already instructions have been given to make the DPR. And General Manager of South Central Railway, Sri A.K. Jain sir, had already instructed our CEO Construction to make a proposal as fast as possible, new DPR involving the making it a 4-line proposal. So we will be having another set of double line. It will be a quadrupling proposal, for which board himself, Railway Board themselves told us to you make a 4-line proposal now. So that we will be sending. So now they have already approved us to make the DPR. So DPR making will take some time, because now all land and everything, they will start the food survey se leke everything they will start. So that will take maybe 6 months to make a DPR. Once that is through, I think Railway Board will agree for it. It will be a very good boon for this coastal Andhra Pradesh. తెలుగుదేశం పార్టీకి వచ్చే విరాళాల సొమ్ము లెక్కలు, కార్యకర్తల సంక్షేమానికి వెచ్చిస్తున్న ప్రతి పైసా వివరాలు ఎన్నికల కమిషన్ కు, ఇన్కమ్ ట్యాక్స్ కు ఎప్పటికప్పుడు అందిస్తున్నామని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఇచ్చే ప్రతి పైసాకు లెక్క చెబుతున్నామని అన్నారు. 4.5 ఏళ్లుగా స్కిల్ డెవలప్మెంట్ కేసును విచారిస్తున్న సిఐడి చివరకు ఏమీ తేల్చలేక విరాళాల సొమ్ములో బొక్కలు వెతికే పనిలో పడిందని బోండా ఉమా మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేత బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గత 4.5 ఏళ్లుగా స్కిల్ డెవలప్మెంట్ కేసును విచారిస్తున్న సిఐడి చివరకు ఏమీ తేల్చలేక టీడీపీకి ప్రజలు అందించిన విరాళాల సొమ్ములో బొక్కలు వెతికే పనిలో పడిందని ఎద్దేవా చేశారు. పార్టీకి వచ్చే విరాళాల వివరాలు ఇవ్వాలని టీడీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చినట్టే వివిధ మార్గాల్లో వైసీపీకి వస్తున్న డబ్బుల వివరాలు ఇవ్వాలని అడిగే ధైర్యం సిఐడికి ఉందా? జగన్ రెడ్డి దేశంలోనే ధనికుడైన ముఖ్యమంత్రిగా ఎలా నిలిచాడో
నిజాలు నిగ్గు తేల్చి ప్రజల ముందు వాస్తవాలు ఉంచే ధైర్యం సిఐడికి ఉందా అని బోండా ఉమా సూటిగా ప్రశ్నించారు. సిఐడి విభాగం జగన్ రాజకీయ కక్ష సాధింపుల కోసం పనిచేసే సంస్థగా దిగజారిపోయిందని వ్యాఖ్యానించారు. వైసీపీ పత్రిక సాక్షి ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతిని వెలికితీసే వ్యక్తుల మీద, పార్టీల మీద తప్పుడు రాతలు రాస్తూ, తప్పుడు కేసులు పెడుతూ, తప్పుడు సెక్షన్లు పెడుతూ ప్రత్యర్థి పార్టీల్ని, ప్రతిపక్ష పార్టీల్ని నిరంతరం బెదిరిస్తా ఉంది. ఈరోజు సాక్షి పత్రిక చూస్తే ఇది జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి యొక్క సొంత పత్రిక. వైసీపీకి ఉన్నటువంటి సొంత పత్రిక సాక్షి. ఈ సాక్షిలో ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, టీవీ ఛానల్స్లో కానీ, అలాగే పేపర్లో కానీ అవాస్తవాల్ని 1కి 100 సార్లు చెప్పి జనాలను నమ్మించాలని నిరంతరం కూడా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రయత్నం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయాలనేదే వాళ్ళ పార్టీ వైసీపీ యొక్క సిద్ధాంతం. ఈరోజు వ్యవస్థల్ని తప్పుదారి పట్టిస్తూ సిఐడిని సొంత రాజకీయ ప్రయోజనాలకి, రాజకీయ కుట్రలకి, రాజకీయ కక్ష సాధింపులకి సిఐడిని ఏ విధంగా వాడుకుంటుందో మనం నిరంతరం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో పెట్టినటువంటి వార్త మీద కూడా సిఐడి అధికారులు దర్యాప్తు చేసే స్థాయికి సిఐడి దిగజారిపోయింది. వాళ్ళ సిఐడి కంప్లీట్గా వైసీపీ యొక్క రాజకీయ కక్ష సాధింపులకి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తూ ఉంది. మాకు సిఐడి అధికారులు మా కార్యాలయానికి ఒక నోటీస్ ఇచ్చారు 30వ తారీఖు నాడు. సిఐడి అధికారులు దాన్ని మా ఎమ్మెల్సీ అశోక్ బాబు గారికి ఆ రోజు ఇవ్వటం జరిగింది. దీంట్లో వాస్తవాల్ని ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయంటే అంత హాస్యాస్పదంగా ఈ నోటీసులో వివరాలు కోరుతా ఉన్నారు. వీళ్ళకి సంబంధం లేనటువంటి అంశాలు. ఒక రాజకీయ పార్టీ ఎవరైనా వాళ్ళకి డొనేషన్ ఇవ్వాలంటే 20,000 మించితే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు తెలియజేస్తారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర కీలకమని ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ అదితి సింగ్ అన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలను వినియోగించుకోవాలని ఆమె సూచించారు. విద్యార్థికులైన మహిళలు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా మరికొంతమందికి ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలన్నారు. ఆర్థిక సంస్కరణల అనంతరం దేశంలో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ అదితి సింగ్ అన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఆధ్వర్యంలో నగరంలోని ఒక హోటల్లో శుక్రవారం జరిగిన మహిళా పారిశ్రామికవేత్తల సత్కార కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థికులైన మహిళలు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా మరికొంతమందికి ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. ఒక మహిళ పారిశ్రామికవేత్తగా ఎదిగితే మరెంతో మంది మహిళలకు ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉంటుందని గుర్తు చేశారు. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. సమాజంలో నిరంతరం వస్తున్న మార్పులను మహిళా పారిశ్రామికవేత్తలు గుర్తించి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పరిశ్రమలు స్థాపిస్తే స్వల్ప కాలంలోనే విజయం సాధించవచ్చునన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా పారిశ్రామికవేత్తల ఆర్థిక అభివృద్ధికి ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాయని, అటువంటి అంశాలను నిరంతరం అధ్యయనం చేయాలన్నారు. అనంతరం కోవే సంస్థ జాతీయ కార్యదర్శి దాసరి అపర్ణ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే దేశంలో ఆర్థిక అసమానతలు తొలగిపోతాయన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 125 మంది మహిళా పారిశ్రామికవేత్తలను ఈ వేదికపై సత్కరించడం మరింత మంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. ఇప్పటికే దేశంలోని మారుమూల ప్రాంతాలలో మహిళలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవటం బాధాకరమన్నారు. ప్రధానంగా గిరిజన ప్రాంత మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఆయా ప్రాంతాలలో మహిళా పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోవే ఇండియా చైర్పర్సన్ పి సౌధామిని, జాతీయ అధ్యక్షురాలు ఆలూరి లలిత, రాష్ట్ర అధ్యక్షురాలు రాధిక, ఇతరులతో సహా వ్యాపార తయారీ రంగాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు COWE కాన్ఫెడరేషన్ ఆఫ్ అందరికీ నమస్కారం. ఈరోజు కాన్ఫెడరేషన్ ఆఫ్ విమెన్ ఎంపవర్మెంట్ ద్వారా ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రామ్ ఉమెన్ ఆన్ వింగ్స్ అవార్డ్స్ ఫంక్షన్కి అటెండ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సో ఈరోజు అరౌండ్ 120 విమెన్కి ఇక్కడ అవార్డ్స్ చేయడం జరుగుతుంది. సో ఇది అందరూ విమెన్ మెంబర్స్ వేరే వేరే ఫీల్డ్స్ నుంచి ఉన్నారు. కొంతమంది సైంటిస్ట్ ఉన్నారు, కొంతమంది టీచర్స్ ఉన్నారు. సో వేరే వేరే ప్రొఫెషన్స్ నుంచి విమెన్కి ఫెలిసిటేషన్ ఇక్కడ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
అంటే ఇప్పుడు మన మహిళలు ఇప్పుడు వేరే వేరే ఫీల్డ్స్లో, అన్ని ఫీల్డ్స్లో ఫర్ దట్ మ్యాటర్ చాలా మంచి పేరు వస్తున్నారు. సో ఈరోజు మనం ఫెలిసిటేషన్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇలానే ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు COWE and thank you for felicitating all the women achievers. Thank you. ఆఫ్ ఇండియా కోవే వారి ఆధ్వర్యంలో జరుగుతున్న వావ్ ఉమెన్ ఆన్ వింగ్స్ అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతుందండి ఇక్కడ నోవోటెల్లో. సో ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి అసోసియేషన్ తోటి ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు వివిధ రంగాల్లో చాలా కష్టపడి పైకొచ్చి ఇన్స్పిరేషన్గా, అంటే మిగిలిన మహిళలకి ఇన్స్పిరేషన్గా నిలిచిన మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉమెన్ ఇక్కడ గ్యాదర్ అయి ఉన్నారు. సో రైట్ ఫ్రమ్ ద ఆటో డ్రైవర్ నుంచి అలానే మన చంద్రయాన్ 3 సక్సెస్లో ఉన్న ఉమెన్ సైంటిస్టుల వరకు కూడా ఈరోజు ఇక్కడ మన అవార్డ్స్ ఫంక్షన్లో ఉన్నారు. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఈ ఈవెంట్ మెయిన్ ఏంటంటే మేము కోవే తరపున ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం వర్క్ చేస్తూ ఉంటాం వాలంటరీగా. సో ఈ వర్క్కి సంబంధించి మనం గత 2 సంవత్సరాలు కోవిడ్ తర్వాత పౌష్టిక్ అనే ఒక ప్రోగ్రాం కోసం మేము వివిధ జిల్లాల్లో పర్యటించాము. దాదాపు 15 జిల్లాలు పర్యటించాము. అలానే మహిళలకి పౌష్టికమైన ఆహారం యొక్క విలువ గురించి, అలానే చిరుధాన్యాలతో తయారు చేసుకున్న ఫుడ్ తినటం వల్ల ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి ఆ ప్రోగ్రాం కోసం తిరగడం జరిగింది. ఆ సమయంలో మహిళలు చిన్న చిన్న వృత్తుల ద్వారా కూడా, అలానే ఈవెన్ ట్రైబల్లో తండాల నుంచి వచ్చిన ఉమెన్ కూడా వాళ్ళకున్న పరిధిలో, వాళ్ళకున్న రిసోర్సెస్లో ఎంత చక్కగా అభివృద్ధి చెంది పక్కన ఉన్న మహిళలకి ఆదర్శంగా నిలుస్తున్నారని మాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించి ఈ ఉమెన్ ఆన్ వింగ్స్ యొక్క అవార్డ్ ఫంక్షన్ చేయాలని స్టార్ట్ చేయడం జరిగింది. సో 2 నెలలుగా ఈ ప్రయత్నం జరుగుతూ ఇప్పుడు ఇంత చక్కగా సక్సెస్ఫుల్గా మేము ఆర్గనైజ్ చేసుకోగలుగుతున్నాం. చాలా సంతోషంగా ఉందండి. ఈ మహిళలందరూ కూడా చిన్న చిన్న వ్యాపారాలు, అలానే రకరకాల వృత్తులు, రంగాలు, అంటే స్పోర్ట్స్ అవనివ్వండి, లేదా ప్రొఫెషనల్స్ అవనివ్వండి, పోలీసు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, ఆటో డ్రైవర్ ఉన్నారు, ఈవెన్ ట్రైబల్ ఉమెన్ ఉన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ సింగ్ ఇంటిపై 2వ రోజు కూడా ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు సాగిస్తున్నారు. నిన్న ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సింగ్ మరియు ఆయన బంధువుల ఇంటి వద్ద ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. తిరిగి ఈ రోజు ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలు అనంతరం పూర్తి సమాచారం మీడియా ముందు ఉంచుతామంటూ అధికారులు చెబుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం జగన్ ను ఆర్థిక సహాయం కోరిన వ్యాధిగ్రస్తులు. తక్షణమే 9 లక్షల రూపాయలను అధికారుల ద్వారా బాధితులకు అందజేత. దళితుల ఎసైన్ భూములు కాజేసేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆరోపణ. జగన్ ప్రవేశపెట్టిన పథకం భూరక్ష కాదు, భూపక్ష పథకమని ఎద్దేవా. వైఎస్ ఆక్రమించుకున్న ఎసైన్ భూములను దళితులకు పంచే ధైర్యం జగన్ రెడ్డికి ఉందా అని సవాల్. ఏపీలో జరుగుతున్న అవినీతి కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులన్నీ కేంద్ర నిధులతోనే చేసిందన్న పురంధేశ్వరి. రాష్ట్రంలోని గతుకుల రోడ్లపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయని ఎద్దేవా. టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడి. రెగ్యులర్ బెయిల్ కోసం చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడాలా అని మంత్రి సీదిరి అప్పలరాజు నిలదీత. బెయిల్ పొడిగించుకోవడానికి మెడికల్ రిపోర్ట్ స్టోరీ అల్లుతున్నారని వ్యాఖ్య. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.